నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. కర్నూలు నగరంలో ప్రస్తుతం ఉన్న స్విమ్మింగ్ పూల్ అభివృద్ధి చేయటంతో పాటు మరో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి అవసరమైన కృషి చేస్తామని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని స్విమ్మింగ్ పూల్లో ఏర్పాటు చేసిన 9వ సబ్ జూనియర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఆక్వాటిక్ ఛాంపియన్ పోటీలను ఆయన ప్రారంభించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ స్విమ్మింగ్ పూల్లో ఏర్పాటు చేసిన 9వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఆక్వాటిక్ ఛాంపియన్ పోటీలను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావుతో పాటు స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ 1974లో తాను కర్నూలుకు వచ్చిన కొత్తలో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం జరుగుతున్న సమయంలో తన సహకారం కోరారని, తాను కూడా అందుకు సహకరించానని వివరించారు. స్విమ్మింగ్ పూల్లో జరిగిన ప్రతి అభివృద్ధిలో తన భాగస్వామ్యం ప్రత్యక్షంగా పరోక్షంగా ఉందని ఆయన తెలియజేశారు. కర్నూలు నగరంలో స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ రాష్ట్రంలోనే అత్యుత్తమ అసోసియేషన్గా కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆయన కొనియాడారు. ఏ కార్యక్రమం చేపట్టాలన్నా అందుకు అవసరమైన కృషి ఉండాలని ఆయన సూచించారు. అసోసియేషన్ ప్రతినిధులు చక్కగా పనిచేస్తేనే దాతలు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తారని ఆయన తెలియజేశారు. స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ ప్రతినిధులు చక్కగా పనిచేయటం వల్లే దాతలు కూడా విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం జరుగుతున్న పోటీలకు సంబంధించి బహుమతుల ప్రదానానికి అయ్యే 50,000 రూపాయలు తన కుమారుడు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పేరు మీద తాను అందజేస్తానని తెలియజేశారు. ఈ పోటీల విజేతలకు తన కుమారుడు టీజీ భరత్ పేరు మీద బహుమతులు అందజేయాలని సూచించారు. నగరంలోని స్విమ్మింగ్ పూల్ నిర్వహణ చక్కగా ఉందని, ఎప్పటికప్పుడు నీటిని శుభ్రంగా ఉంచడంతో పాటు నిరంతరం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. కర్నూలు నగరంలో ఏపీఎస్పీ బెటాలియన్లో స్విమ్మింగ్ ఏర్పాటు చేసేందుకు తాను ప్రయత్నించానని, అయితే బెటాలియన్ అధికారులు అందుకు ఏ కారణం చేతనో ముందుకు రాలేదని తెలిపారు. కర్నూలు నగరంలో తగిన స్థలం లభిస్తే మరో స్విమ్మింగ్ పూల్ నిర్మాణానికి అవసరమైన కృషి చేస్తానని తెలిపారు. అనంతరం జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావుతో పాటు స్విమ్మింగ్ పూల్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడలు అంటే మొదటగా గుర్తువచ్చేది రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అని వివరించారు. వారి సహకారంతోనే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు నగరంలో క్రీడలు అభివృద్ధి చెందుతున్నాయని, ముఖ్యంగా నగరంలోని స్విమ్మింగ్ పూల్ అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అందించిన సహకారం మరువలేనిదని తెలియజేశారు. కర్నూలుకు నేను 74 కర్నూలుకు రావటం జరిగింది. ఇక్కడ పెద్ద ఇండస్ట్రీ పెట్టాలని, దానికి ముందుగానే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కడుతున్నామని రావటం, దాంట్లో నన్ను కూడా మెంబర్గా తీసుకున్నారు, ప్రమోటర్గా. ఇది అప్పటి నుంచి ఇన్వాల్వ్మెంట్ ఇండైరెక్ట్గానో డైరెక్ట్గానో ప్రభుత్వ పరంగానో నా పరంగానో ఏదో విధంగా సర్వీస్ అనేది ఈ ఆర్గనైజేషన్కు నిరంతరం చేస్తూనే ఉన్నాం. ఇటీవల ఒక కొంత పెయింటింగు, బాత్రూమ్ రిపేర్లు ఇటీవల డెకరేట్ చేసింది మున్సిపాలిటీ చేశారు. బాత్రూమ్ రిపేర్లు ఇవంతా వారికి ధన్యవాదాలు. అది తప్ప మిగతా అన్నిట్లో వాళ్ళ నుంచి ఇవ్వాలి, ఇవాళ నుంచి వాళ్ళకు నాది ఇండైరెక్ట్గాను డైరెక్ట్గాను ఇన్వాల్వ్మెంట్ ఈ స్విమ్మింగ్ పూల్లో ఉంటుంది. ఇది ఈరోజు కమిటీ వాళ్ళు స్టేట్ లెవెల్ సబ్ జూనియర్, జూనియర్, ఇంటర్ డిస్ట్రిక్ట్ స్విమ్మింగ్ కాంపిటీషన్ పెట్టారు. స్టేట్ లెవెల్లో, ఏపీ స్టేట్ లెవెల్లో వారు ఎంతో ప్రయాసాలతో ఈ కార్యక్రమం నడుపుతున్నారు. సో పర్ఫెక్ట్గా నేను చూసిన స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇన్ ది కర్నూలు డిస్ట్రిక్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పర్ఫెక్ట్గా నడుస్తుండే ఏకైక సొసైటీ కర్నూలు స్విమ్మింగ్ పూల్ సొసైటీ అని ఇది వాస్తవం. పర్ఫెక్ట్గా ఎవరు రాని ఏం లేని ఎప్పుడు దీన్ని వాటర్ని క్లీన్గా పెడతారు, ఎక్కడ రోగాలు రాకుండా చూసుకుంటారు. ఈవెన్ కరోనా టైంలో ఎవరికి రోగం రాకుండా చూస్తారు. సో ఇది పర్ఫెక్ట్గా నడుపుతుండే ఈ స్విమ్మింగ్ మెంబర్స్, కమిటీ మెంబర్స్ కానీ, దాతలకు కానీ, మరి దీనికి సహకరించే అధికారులకు కానీ పేరు పేరున చెప్పకుండా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే ఈరోజు ప్రైజులకి ఏదో 50,000 అయిందన్నారు. నా కొడుకు కూడా స్పోర్ట్స్ మ్యాను, బ్యాడ్మింటన్ ఛాంపియను. భరత్ పేరుతో ఒక స్పోర్ట్స్ అవార్డ్స్ ఇచ్చే 50,000 రూపాయలు నేను ఇస్తున్నాను. సో అది స్విమ్మింగ్ పూల్లో ఏదైనా చిన్న
ఏమన్నా కప్పులు ఇస్తున్నారు లోటు జరిగినా కానీ ఆ లోటు సరి చేసే దిశలో సర్టిఫికేట్ స్థాయిలో సహాయ సహకారాలు కప్పులు ఏమి ఓవరాల్ ఛాంపియన్ కి డిస్ట్రిక్ట్ ఛాంపియన్ కి అట్లాగే ఈ స్విమ్మింగ్ పూల్ గురించి మనం ఎప్పుడు కలిసినా కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉందా, నీళ్ళు ఎలా ఉన్నాయి, వాటికి ఏదైనా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి నేనేమైనా చెయ్యాలని చెప్పేసి ప్రత్యేకంగా మనల్ని అడిగి తెలుసుకొని ఈ వీటి అభివృద్ధి కోసం సారు ఎంతైనా మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారు. పీక్ స్టేజ్ లో దీన్ని పైకి తీసుకొచ్చి ఈ నగరానికి బాగా తీసుకొచ్చినటువంటి ప్రతి చోట మంచినీరు కానీ ఎక్కడ చూసినా కూడా ప్రజలకు అందరికీ కూడా సేవ చేసే దృక్పథం. అందుకు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ తరఫున అందరి తరఫున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్రాండ్ అంబాసిడర్గా మారారని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు విశాఖపట్నంలోని హోటల్లో పారిశ్రామికవేత్తలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్కు సీఎం చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావటమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. విశాఖపట్నంలోని నోవాటెల్ హోటల్లో ఆయన పారిశ్రామికవేత్తలు, వ్యాపార ప్రముఖులు, సిఐఐ సభ్యులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరినట్లు మంత్రి తెలిపారు. పారిశ్రామికవేత్తలకు మెరుగైన రాయితీలు ఇవ్వటంతో పాటు పరిశ్రమలకు అనుకూల వాతావరణం కల్పించేందుకు ముందుంటామన్నారు. వ్యాపారాన్ని సులభతరం చేయటంపై త్వరలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో చర్చించి పాలసీని తయారు చేస్తామని మంత్రి టీజీ భరత్ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్లటంతో పాటు యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాకే పారిశ్రామికవేత్తలు రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కార్యక్రమంలో పారిశ్రామికవేత్తలు, సిఐఐ సభ్యులు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈ మేరకు నగరంలోని భాష్యం పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నగరంలోని ఎన్ఆర్పేటలో ఉన్న భాష్యం పాఠశాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వన మహోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో భాష్యం విద్యా సంస్థల డైరెక్టర్ హనుమంతరావు, జోనల్ సీఈఓ అనిల్ కుమార్, ప్రిన్సిపల్ శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం భాష్యం పాఠశాల విద్యార్థులు వన మహోత్సవంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ మొక్కల పెంపకంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తూ భాష్యం పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులు చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమం అభినందనీయమని చెప్పారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. 10వ తరగతిలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణులయ్యే విధంగా అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించి ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. ఈ మేరకు నగరంలోని టౌన్ మోడల్ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. నగరంలోని ప్రభుత్వ టౌన్ మోడల్ హై స్కూల్ను జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యా బోధన, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులకు ఏర్పాటు చేసిన మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. వంట సరుకుల నాణ్యత, కోడిగుడ్ల పరిమాణం పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనం రుచి చూశారు. విద్యార్థులు ఆరుబయట భోజనం చేస్తున్న విషయాన్ని గమనించిన కలెక్టర్ వారిని కారిడార్లో కూర్చోబెట్టి భోజనం చేయించి ఆ తర్వాత కారిడార్ను శుభ్రం చేసుకోవాల్సిందిగా ఉపాధ్యాయులను ఆదేశించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం అందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఎన్ని గంటలకు భోజనం అందిస్తున్నారు, భోజనం బాగుందా అని కలెక్టర్ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే విద్యార్థినులతో ఉద్దేశించి మాట్లాడుతూ మీకు రక్త పరీక్షలు చేస్తున్నారా, ఎన్నిసార్లు చేశారు, ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు ఇస్తున్నారా అని ప్రశ్నించారు. రక్త పరీక్షలు 6 నెలలకు ఒకసారి చేయిస్తున్నారని, ఐరన్, ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లు అందజేస్తున్నారని విద్యార్థినులు కలెక్టర్కు వివరించారు.
అనంతరం ప్రాంగణంలో ఉన్న షెడ్స్, పరిసరాలు, వాటర్ ప్లాంట్, మరుగుదొడ్లను కలెక్టర్ పరిశీలించారు. మరుగుదొడ్లను సరిగ్గా నిర్వహించడం లేదని, వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అనంతరం హెడ్ మాస్టర్ ఛాంబర్లో ఉపాధ్యాయులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హాజరు పట్టికను పరిశీలించి అందరు ఉపాధ్యాయులు హాజరయ్యారా లేదా చూశారు. గత సంవత్సరం 46% మాత్రమే ఉత్తీర్ణత కావటం పట్ల కలెక్టర్ స్పందిస్తూ బీసీ హాస్టల్, ఎస్సీ హాస్టళ్లలో ఉన్న విద్యార్థులు 80% పైగా ఉత్తీర్ణత సాధించారని, అలాగే ఇక్కడ కూడా ఉత్తీర్ణత శాతం తగ్గకూడదని కలెక్టర్ ఉపాధ్యాయులను ఆదేశించారు. ఈ సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు అందరూ ఉత్తీర్ణత పొందాలని, అందుకోసం ఇప్పటి నుండే కార్యాచరణ రూపొందించుకుని అమలు చేయాలని కలెక్టర్ సూచించారు. ఉచితంగా ట్యూషన్ చెప్పేందుకు ముందుకు వచ్చేవారు ఉంటారని, అలాంటి వారిని ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే ఎలక్ట్రానిక్ మాధ్యమాల ద్వారా ప్రసారమయ్యే పాఠ్యాంశాలను విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించాలని, ముఖ్యమైన ప్రశ్నలు ఏ విధంగా ఉంటాయి, వాటికి ఏ విధంగా సమాధానాలు వ్రాయాలి, విద్యార్థులకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు. ఇలా అన్ని విధాలుగా విద్యార్థులను ప్రోత్సహించి ప్రతి ఒక్కరూ పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఉపాధ్యాయులకు సూచించారు. డిఎస్సి పరీక్ష తర్వాత ఉపాధ్యాయుల కొరత ఉండదని, ఉపాధ్యాయులను రేషనలైజేషన్ చేసి అన్ని పాఠశాలల్లో కొరత లేకుండా చూడాలని కలెక్టర్ జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ను ఆదేశించారు. అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల సముదాయాన్ని కలెక్టర్ పరిశీలించారు. కళాశాల ల్యాబ్స్, లైబ్రరీని సందర్శించారు. లైబ్రరీని విద్యార్థులు ఉపయోగించుకుంటున్నారా అని అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. కాలేజీ విద్యార్థులు మధ్యాహ్నం భోజనం చేసేందుకు ఒక షెడ్ అవసరమని కాలేజీ ప్రిన్సిపల్ కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అందుకు సంబంధించిన ప్రపోజల్స్ పంపించాలని కలెక్టర్ వారికి సూచించారు. ఈ పర్యటనలో జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్, డిప్యూటీ డీఈఓ హనుమంతరావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ సుంకన్న, ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు శ్రీనివాసరావు, కార్యదర్శి లీలా వెంకట శేషాద్రి అన్నారు. ఈ మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు శ్రీనివాసరావు, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి లీలా వెంకట శేషాద్రి, అదనపు జిల్లా జడ్జి ఫ్యామిలీ కోర్టు జి ప్రతిభాదేవి, ఇతర న్యాయమూర్తులు, శిక్షణ న్యాయమూర్తులు డిఆర్ఓ మధుసూదన్, డిఎస్పీ బాబు ప్రసాద్, ట్రాఫిక్ సిఐ పి గౌతమి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, న్యాయవాదులు, పోలీస్ అధికారులు, పారా లీగల్ వాలంటీర్స్, లీగల్ ఎయిడ్, డిఫెన్స్ కౌన్సిల్స్, ఇతర సంబంధిత అధికారుల సహకారంతో హెల్మెట్ ధరించడంపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. కార్యక్రమంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా సెక్రటరీ శామ్యూల్ పాల్ అధ్యక్షతన 50 మంది విద్యార్థులు పాల్గొని జిల్లా జడ్జికి గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. తదనంతరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసరావు మరియు అదనపు జిల్లా జడ్జి ఫ్యామిలీ కోర్టు జి ప్రతిభాదేవి ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. న్యాయ సేవా సదన్ జిల్లా కోర్టు కాంపౌండ్లో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు ఎన్ శ్రీనివాసరావు స్వయాన హెల్మెట్ ధరించి మోటార్ బైక్ నడిపి హెల్మెట్ యొక్క ప్రాధాన్యతను వివరించి బైక్ ర్యాలీని ముందుకు సాగించారు. ఈ ర్యాలీ రాజ్విహార్ కూడలి వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు తీర్పు ప్రకారం ద్విచక్ర వాహనదారులు రక్షిత హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. మోటార్ వాహనాల చట్టం మరియు దాని కింద రూపొందించిన నియమాలు, శిక్షాపరమైన నిబంధనలు మొదలైన వాటి యొక్క దుష్ప్రభావాల గురించి వివరించారు. హెల్మెట్ వాడకంను 2 వీలర్ నడిపే వారికి అవగాహన కల్పించి ప్రతి ఒక్కరూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ఖచ్చితంగా శిరస్త్రాణం ధరించాలని అన్నారు. వాహనదారునితో పాటు వారితో ప్రయాణించే వారు కూడా హెల్మెట్ ధరించాలన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని అన్నారు. భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తరపున ఏఎస్ఓ లియో యాంటోనీ, ఆర్ఎస్ఎల్ చిన్నయ్య, గైడ్ కెప్టెన్స్ సరిత, హైమావతి, వినయ్, కార్తీక్ తదితరులు సంబంధిత అధికారులు పాల్గొని ఈ కార్యక్రమంను విజయవంతం చేశారు. పిల్లలందరూ కూడా ఇంటర్మీడియట్ చదివే పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండాను, లేకపోతే ఆల్కహాల్ తీసుకొని నడపటంలోనూ ఎన్నో విధాలు యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ డేటా ప్రకారంగా ఒక సంవత్సరం కాలంలో దాదాపు 3700 యాక్సిడెంట్లు జరిగితే మోటార్ వెహికల్స్ యాక్సిడెంట్లు హెల్మెట్ లేకుండా
అలా చనిపోయిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి అందరం జాగ్రత్త వహించాలి, ఎస్పెషల్లీగా డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మన కర్నూలు పట్టణంలో మనకు హైకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా ఈ వారోత్సవాలు జరుగుతున్నాయి. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు ఆనరబుల్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో జిల్లా జడ్జి మన ప్రధాన జిల్లా జడ్జి గారి ఒక గైడ్లైన్స్తో ఈ ప్రోగ్రాం జరగడం అనేది. ఈ ప్రోగ్రాం ఎక్కువగా మొన్న ఒక రిపోర్ట్ తీసుకుంటే 3700 పైన డెత్స్ జరిగితే అందులో 3000 పైచిలకు డెత్స్ అన్నీ కూడా హెల్మెట్ లేకపోవడం వల్లనే జరిగినట్టుగా. సో హెల్మెట్ యొక్క ప్రాధాన్యత మనకు దీనివల్ల అర్థమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించవాలి. మరియు వెనకల కూర్చున్న పిలియన్ రైడర్ అంటాము, 4 సంవత్సరాలు పైబడిన వాళ్ళందరూ కూడా హెల్మెట్ కూడా ధరించవాలి, వెనకల కూర్చున్న వారు కూడా. ఈ విధంగా ధరించడం వల్ల ఏమిటంటే మనకు మన కుటుంబానికి కూడా క్షేమంగా ఉంటుంది. కాబట్టి అందరూ హెల్మెట్లు ధరించండి, ప్రాణాలను కాపాడుకోండి, సురక్షితంగా ఇంటికి చేరుకోండి. విద్యుత్ ప్రమాదానికి గురై కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థి హుసేన్కి మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. ఈ మేరకు వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని ఆయన పరామర్శించారు. ఆదోని ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఇస్వి గ్రామంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్కు చేయి తగిలి తీవ్రంగా గాయపడి నగరంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న అంగన్వాడీ పాఠశాలకు చెందిన హుసేన్ను ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి పరామర్శించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల పర్యవేక్షక అధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డితో పాటు వైద్య బృందం పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలుడికి తగిలిన గాయాలను గురించి, వాటి తీవ్రతను గురించి ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యులు బాలుడి గాయాలు, అందిస్తున్న చికిత్స వివరాలను వెల్లడించారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ విద్యుత్ ప్రమాదానికి గురైన అంగన్వాడీ పాఠశాలకు చెందిన విద్యార్థి హుసేన్కు మెరుగైన వైద్యం అందిస్తున్నారని చెప్పారు. బాలుడు త్వరలోనే కోలుకొని మళ్లీ సాధారణ స్థితికి వస్తాడని తెలిపారు. మనకందరికీ తెలిసిందే, నిన్న ఆదోని ఎస్వి దగ్గర ఈ బాలుడు ఆడుకుంటూ కరెంటు తీగలు పట్టుకోవడం లేదా ట్రాన్స్ఫార్మర్ టచ్ చేయడం వల్ల కాలిన గాయాలతో హాస్పిటల్కి వచ్చాడు. ఈరోజు ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు చూసి ఆధునిక ప్రజలందరూ కూడా ఇబ్బంది పడినారు. బాగా బాబుకి ఏమీ కాకూడదని ప్రార్థించినారు. నేను కూడా కొంచెం లేట్ అయినప్పటికీ కూడా కర్నూలు జనరల్ హాస్పిటల్కి వచ్చి ఈ బాబు గురించి తెలుసుకోవడానికి వచ్చాను. ఇక్కడ సూపరింటెండెంట్ గారు కానీ పెద్ద డాక్టర్లు, వీళ్ళందరూ పెద్ద డాక్టర్ల బృందం అంతా కూడా వాళ్ళు నా దగ్గర ఉండి ఈ బాబుని చూపిస్తున్నారు. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, జరిగిన గాయం చాలా పెద్దదని. ఈ గాయాన్ని మాన్పించడానికి వెంటనే ఒక ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. మిగిలిన మందులు పెట్టి ఉన్నాం, తొందరగా కోలుకునే అవకాశం ఉంది. ఆ అబ్బాయి కోలుకునే దాన్ని బట్టి మిగతా సర్జరీలు పూర్తి చేయడం, మిగతా స్పెషలిస్టులు వచ్చి మిగతా చికిత్స పూర్తి చేయడం గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నారు. ఇప్పటికైతే ఎటువంటి ప్రమాదం లేదు ఆ అబ్బాయికి. మనం అనుకున్నట్టుగా మనం ఏదైతే చేయి తీసేయాలి ఇట్లాంటి పరిస్థితులు అట్లాంటివన్నీ ఏమీ లేవని స్పెషలిస్టులు కూడా చెప్తా ఉన్నారు. ఆశాజనకంగా ఉంది పరిస్థితి. తప్పనిసరిగా ఈ బాబు కోలుకుంటాడు. నాతో పాటుగా ఆదోని ప్రజలు, రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు బాబు కోలుకోవాలని. డాక్టర్ల బృందం బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ ఒక ప్లాస్టిక్ సర్జన్ ఉన్నారు, సీనియర్ సర్జన్లు ఉన్నారు, పీడియాట్రిషియన్స్ ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళ పర్యవేక్షణలో 100% బాబు కోరుకుంటాడని నమ్మకం మాకుంది. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ అబ్బాయికి పూర్తి స్థాయి చికిత్స చేసే బాధ్యతని మేము తీసుకుంటాం. కంగారు పడాల్సిన అవసరం లేదు. వీళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్తాము, మీరెవ్వరూ కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, బాబు 100% కోరుకుంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో జరిగిన నాసీ రకం లిక్కర్ అమ్మకాలు, ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విచారణ జరిపించాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి నమ్మి ప్రజలు ఒక్కసారని చెప్పి ఓటు వేసినందుకు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని ఏ విధంగా అడ్డదుడ్డంగా నాశనం చేసింది ప్రతి ఒక్కరికి తెలుసు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలన విధానం స్తంభించిపోయింది, నాశనం అయిపోయింది, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది, రాష్ట్రం దివాలా అయిపోయింది, అప్పులు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. నేను జగన్మోహన్ రెడ్డికి చూటిగా ఓటు అడుగుతున్నా,
జగన్మోహన్ రెడ్డి నీవు చేసిన తప్పులకు ఇవాళ భగవంతుడు నీ క్షమించడు. ఏదైతే నాసిరకం మంచి యొక్క లిక్కర్ అమ్ముతానని చెప్పావు, నాసిరకం మంచి మంది అమ్మకుండా కల్తీ మంది అమ్మావు. నీవు సొంతంగా తయారు చేసినటువంటి మందు అమ్మావు. ఆ మందు కూడా చంద్రబాబు నాయుడు 60 రూపాయలు ఉన్న క్వార్టర్ నీవు వచ్చిన తర్వాత 200, 180, 200 అయింది. ఇటువంటి లిక్కర్, చీప్ లిక్కర్ తాపి ప్రజల ఆరోగ్యం సర్వనాశనం చేశావు. ప్రజలు ఈరోజు చాలామంది ఆడవాళ్ళు సంపాదించిన డబ్బుతో తాగుబోతున్నటువంటి భర్తలకు ప్రాణాలు కూడా చాలామంది పోయే పరిస్థితి పోయింది ఈ రాష్ట్రంలో. ఇంత దుర్మార్గం చేస్తున్నావే. ఇచ్చినటువంటి ఆ మందు కూడా కల్తీ మందు. మీకు సంబంధించిన వైకాపా వాళ్ళు సంబంధించిన నాయకులు మీరందరూ కుట్రపన్ని భాగాలు వేసుకొని వీరంతా రేట్లు పెంచి ప్రజలపైన భారం మోపి ఇటువంటి చెత్త మందు ఇస్తే ఎంతమంది ప్రాణాలు పోయావో ఒక అర్థం చేసుకో. జగన్మోహన్ రెడ్డి రోజు కూలీ చేసే లేబర్నంతా నాశనం చేసి అడ్డంగా రోడ్డును పడేసేటువంటి ఈ దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తారో ఏం కథ ఒక్కసారి ఆలోచించి ఈయనను కేసు ఇరికించి ఈయన ఎటువంటి పరిస్థితుల్లో ప్రజలకు చేసిన మోసానికి ఈయన జీవిత ఖైదు ఉండేటట్ట తప్పకుండా దీని మీద యాక్షన్ తీసుకుంటారని కోరుకుంటూ తప్పకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక వ్యక్తి అకస్మాత్తుగా అపస్మారక స్థితికి వెళ్ళినప్పుడు అంబులెన్స్ వచ్చేలోగా అందించే బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంపొందించుకోవాలని రిటైర్డ్ డాక్టర్ వై అశోక్ అన్నారు. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నగరంలో ఏర్పాటు చేసిన బేసిక్ లైఫ్ సపోర్ట్ సిస్టమ్ అవగాహన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఒక వ్యక్తి అపస్మారక స్థితికి వెళ్ళినప్పుడు అంబులెన్స్ వచ్చేలోపు అందించాల్సిన బేసిక్ లైఫ్ సపోర్ట్ పై కర్నూలులో పారామెడికల్ విద్యార్థులకు అవగాహన కల్పించారు. కర్నూలు హార్ట్ ఫౌండేషన్ కార్యాలయంలో కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. పేషెంట్లకు వైద్యం అందించడంలో డాక్టర్తో వైద్య సిబ్బందికి అవగాహన ఉండాలన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహించామని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. రిటైర్డ్ లెఫ్టినెంట్ కల్నల్ డాక్టర్ వై అశోక్ విద్యార్థులకు బేసిక్ లైఫ్ సపోర్ట్ పై అవగాహన కల్పించారు. డాక్టర్ అశోక్ ఇప్పటి వరకు 96,000 మందికి బిఎల్ఎస్ పై అవగాహన కల్పించారని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, డాక్టర్ శ్రీలత పాల్గొన్నారు. ఆధ్వర్యంలో పారామెడికల్ స్టాఫ్ ఆఫ్ కర్నూలు మెడికల్ కాలేజ్ విద్యార్థులకు బేసిక్ లైఫ్ సపోర్ట్ అనే ఒక ప్రక్రియపై ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది అకస్మాత్తుగా ఏ వ్యక్తి అయినా హృదయగతి స్తంభించినప్పుడు అన్కాన్షియస్ స్టేట్కి స్పృహ కోల్పోయి మరణానికి దగ్గరగా అయినప్పుడు అంబులెన్స్ పిలిచి అంబులెన్స్ వచ్చే లోపల పక్కన ఉన్న వ్యక్తి ఆ రోగికి ఎలా సహాయం చేయగలడనే విషయం గురించి విపులంగా వివరించి చెప్పడం జరుగుతుంది. మధ్యాహ్నం భోజనానంతరం ప్లాస్టిక్ మ్యానికిన్స్ మీద ప్రాక్టికల్స్ కూడా చేసి వాళ్ళు నేర్చుకుని కాన్ఫిడెంట్గా తయారవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రక్రియ. హాస్పిటల్లో పనిచేసే ప్రతి వాళ్ళకి కూడా దీని గురించి సరైన అవగాహన ఉంటే 100కి 60 నుంచి 70% ప్రజలు హాస్పిటల్ లోపల గుండె ఆగిపోయినప్పుడు మనం బతికించడానికి అవకాశం ఉంది. ఈ విషయంలో రెండోసారి ఈ ఊరు వచ్చి నేను ఈ పారామెడికల్ స్టాఫ్కి, సిస్టర్స్కి చెప్పడం జరుగుతుంది. ఇది వాళ్ళ జీవితాల్లో చాలా ఇంపార్టెంట్ నైపుణ్యం. ఈ నైపుణ్యాన్ని నేర్చుకున్నప్పుడు ఇంకొకరికి వాళ్ళు చక్కగా ఉపయోగపడతారు. థ్యాంక్ యూ. ఫౌండర్ సెక్రటరీ కర్నూలు హార్ట్ ఫౌండేషన్, ప్రొఫెసర్ ఆఫ్ కార్డియాలజీ. ఈ రోజున కర్నూలు హార్ట్ ఫౌండేషన్ సెకండ్ టైం పారామెడికల్ వర్కర్స్కి మనం బిఎల్ఎస్ బేసిక్ లైఫ్ సపోర్ట్ ప్రథమ చికిత్స అంటే సడన్గా అపస్మారక స్థితి ఉన్నప్పుడు మనం ఏం చేయాలి. సో ప్రతి ఒక్కరు కూడా ముఖ్యంగా ఈ సమావేశానికి డాక్టర్ అశోక్ ఆల్ ది వే హస్ కమ్. డాక్టర్ అశోక్ ఈజ్ సీనియర్ అనస్థిషియాలజిస్ట్, బిఎల్ఎస్ అండ్ ఏసీఎల్ఎస్ ట్రైనర్, హస్ కమ్ ఫ్రమ్ విజయవాడ. He has almost trained more than 90,000 doctors and also technicians in BLS and 30,000 more than 30,000 doctors ACLS, advanced cardiac life support. ఈ రోజున BLS వర్క్షాప్ పారామెడికల్ వర్కర్స్ చేస్తున్నాం ఆల్మోస్ట్ 40-50 మెంబర్స్కి. టుమారో ఆల్సో రేపు ఎల్లుండి మెడికల్ కాలేజ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అడ్వాన్స్డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. ప్రత్యేకంగా కర్నూలు హార్ట్ ఫౌండేషన్ తరఫున సార్ ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఐ ఆల్సో థ్యాంక్ డాక్టర్ శ్రీలత, అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ అనస్థీషియా. షీ ఈజ్ ఆల్సో కమింగ్
అండ్ గివింగ్ ట్రైనింగ్ ఫర్ బిఎల్ఎస్. సో దీనివల్ల ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ పబ్లిక్ ఇదంతా కూడా తెలుసుకోవాలి. ఏదైనా బస్సులో సడన్గా రైల్వేలో ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ఎందుకంటే సిపిఆర్ వల్ల మనం చాలా సేవ్ చేయొచ్చు. సో ఈ సదవకాశాన్ని ప్రజలు ఉపయోగిస్తారని డెఫినెట్గా సారు ఆధ్వర్యంలో ఇదంతా జరగడం చాలా ఆనందం. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ షో. ఐ విల్ కమ్ ఆల్ ది వే ఫ్రమ్ విజయవాడ. థ్యాంక్ యూ. కళారంగానికి దానం చేసిన సేవలకు సంబంధించి ఎన్టీఆర్ అవార్డు రావటం ఆనందంగా ఉందని అవార్డు గ్రహీతలు హనుమంతరావు చౌదరి, షఫీ ఉల్లా అన్నారు. వీరికి అవార్డు వచ్చిన సందర్భంగా తెలుగు వికాస ఉద్యమం ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్న నగరానికి చెందిన కళాకారులు హనుమంతరావు చౌదరి, షఫీవుల్లా, అరుణ కుమారీలను తెలుగు భాషా వికాస ఉద్యమం రాయల సాహిత్య పీఠం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీతలు హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ తాము మొదటి నుంచి కళారంగంలో ఉండి కళారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామని, దీన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్టీఆర్ జాతీయ అవార్డును తమకు ప్రకటించారని, అవార్డును ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ చేతుల మీదుగా అందుకోవటం ఆనందంగా ఉందని తెలిపారు. తమకు అవార్డు వచ్చిన సందర్భంగా తమను సన్మానించడం తమ బాధ్యతను మరింత పెంచిందని వివరించారు. భవిష్యత్తులో కళారంగానికి మరింత బాధ్యతగా సేవలు అందిస్తామని తెలిపారు. నందమూరి తారక రామారావు అభిమానిగా నేను కళారంగంలో ప్రవేశించి ఎంతో కష్టపడి నాటకాలు వేస్తున్నాను. అందుకు గుర్తింపుగా నాకు నందమూరి తారక రామారావు గారి అవార్డు వాళ్ళ తనయుడు రామకృష్ణ చేతుల మీద తీసుకున్నాను. అదేవిధంగా మా మిత్రుడు షఫీవుల్లా కూడా నందమూరి తారక రామారావు గారి జాతీయ అవార్డు మేమిద్దరం తీసుకొని హైదరాబాద్ నుండి వచ్చినాం. కాబట్టి మాకు ఈరోజు కర్నూలు జిల్లా రంగస్థల సంక్షేమ సంఘం తరఫున సన్మానం జరుగుతుంది. మమ్మల్ని అభినందిస్తున్నందుకు మాతో పాటుగా అరుణ కుమారి, మా ముగ్గురికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడము మాకు ఇంకా కొన్ని బాధ్యతలు పెంచింది. అంటే కళారంగానికే అంకితమై మా జీవితాలు కళకే అంకితమై మేము పనిచేస్తామని, ఇప్పటి నుండి ఇంకా సమయాన్ని కేటాయించి కళారంగాన్ని ముందు తీసుకుపోవడమైతేనేమి, బీద కళాకారులకి ఎవరైనా కష్టాల్లో ఉంటే కానీ, నాటకాలకు సంబంధించి కానీ ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కళారంగాన్ని ఇంకా ముందు తీసుకుపోవాలని, కళాకారులతో కలిసి పనిచేస్తానని, కళాకారుల వెంట ఉంటానని భరతయ్య గారికి అదేవిధంగా టీజీ వెంకటేష్ గారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమై సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.